అడుగడుగునా మా తెలంగాణ యొక్క ప్రజలను అవమానపరిచింది. మా తెలంగాణని అవమానపరిచింది గాకుండా, మా తెలంగాణని కూడా అడ్డుకున్నది ఈ ఆంధ్ర వాళ్ళే. ఇప్పుడు సడెన్‌గా వచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా జనసేన పార్టీ ఉంటుంది. జనసేన పార్టీ పోటీ చేస్తుంది. జనసేన పార్టీ తెలంగాణ ప్రజల సమస్యల గురించి మాట్లాడుతుంది అన్న పవన్ కళ్యాణ్, మరి నిజంగానే జూన్ 2వ తారీఖు నాడన్నటువంటి పవన్ కళ్యాణ్ సభ పెట్టాల్సి ఉంటే, ముందుగా ఎవరి దగ్గరికెళ్ళాలి? 1200 పైచిలుకు మంది అమర వీరుల సాక్షి స్తూపాల దగ్గరికెళ్ళి నువ్వు వేడుకోవాలి గదా! మరి తెలంగాణలో నీ పార్టీ ఉంటే, మా 1200 మంది పైచిలుకు మంది విద్యార్థులు చనిపోతే, వాళ్ళ ఆత్మ బలిదానాలు ఇప్పటికి కూడా ఘోషిస్తున్నాయి మీ ఆంధ్రలో చేయబట్టి. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందే ఈ ఆంధ్ర వాళ్ళు. మళ్ళీ ఏ మొఖం చూసుకొని ఒక జోకర్ లాగా వచ్చి తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ జనసేన పార్టీ ఉంటుందని చెప్పడానికి ఏ విధంగా వచ్చినావు? జనసేన పార్టీ గెలవడానికి తెలంగాణ రాష్ట్రంలో రాలేదు. బీజేపీని గెలిపించడానికి కోసం, ఇక్కడ బీజేపీని అధికారంలో తీసుకురావడానికి కోసం మాత్రమే జనసేన పార్టీ నటుడు పావాలగా ఈ తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టిండు. ఇక్కడ ప్రతి ఒక్క ఉద్యమకారులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఎవరు కూడా చేతికి గాజులు వేసుకొని కూర్చోలేదు. పవన్ కళ్యాణ్ ప్రతి దానికి మేము సమాధానం చెప్తాం. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇంత స్పేస్ కూడా తెలంగాణ జనసేన పార్టీకి లేదు. ఈ తెలంగాణ జనసేన పార్టీ అనేది తెలంగాణ సంబంధించేదే కాదు, మా ఆస్తిత్వం, తెలంగాణ ఆస్తిత్వం, మా ఆత్మగౌరవం బతుకున్నంత రోజులు ఈ తెలంగాణలో పవన్ కళ్యాణ్కు కనీసం ఒక్క డిపాజిట్ కాదు కదా, సర్పంచ్ కూడా గెలిచే అవకాశం లేదు. నువ్వు పొత్తు పెట్టుకున్నంత వరకు నీ ప్రభుత్వం, మీ అక్కడున్న కూటమి ప్రభుత్వం గెలవది. తెలంగాణలోకి వచ్చి పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద డైలాగులు, పెద్ద పెద్ద జోకర్ పనులు, పెద్ద పెద్ద భారీ భారీ డైలాగ్ పిలిస్తే ఇక్కడ చూసి ఊరుకోవడానికి మేమంతా సిద్ధంగా లేదు. ఒకటి మాత్రం గుర్తు చేస్తున్నాం, ఏ విధంగా అయితే ఆంధ్ర ప్రాంతాలు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నారో, ఏ విధంగా అయితే ఆంధ్ర వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని అవమానపరిచిందో, మరొకసారి వస్తే తెలంగాణ రాష్ట్రాన్ని, ఇక్కడున్న ధనిక సంపద అయినటువంటి తెలంగాణ రాష్ట్రంలో దోచుకొని మళ్ళీ ఆంధ్రకు తరలిస్తామని చూస్తే ఇక్కడ ఎవరు కూడా చూస్తూ ఊరుకోలేరు. మీరు ఒక సినిమా తీసినావు కెమెరామ్యాన్ రాంబాబుతో అని, మరి ఇదే కేసీఆర్ గారిని, ఇదే రేవంత్ రెడ్డి గారిని అవమానపరిచిన ఆ మూవీలో, మరి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చి 3 సంవత్సరాల తర్వాత మేము జనసేన పార్టీ ఉంటుంది, పోటీ చేస్తుందని చెప్తున్నావు? కనీసం సిగ్గనిపిస్తుంది ఈ పవన్ కళ్యాణ్కు? తెలంగాణ రాష్ట్రానికి నీకు, నీ పార్టీకు ఏం సంబంధం? ఇక్కడ కనీసం ఈ మట్టికి ఏమైనా సంబంధం ఉందా? అడుగడుగున నువ్వు మేము ఇక్కడ నిరాహార దీక్ష చేస్తుంటే, సమ్మె చేస్తుంటే, లేకపోతే తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇవాళ బుల్లెట్లో వర్షం చేస్తుంటే, అనేక రకాల మేము గాయాలు అవుతుంటే కూడా నువ్వు అక్కడ తెలంగాణని అడ్డుకొని అక్కడ నిరాహార దీక్ష చేస్తున్న 72 గంటలు తెలంగాణని అడ్డుకునే ప్రయత్నం చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం, ఇవాళ తెలంగాణ సమాజం మొత్తం చూస్తుంది. ఇప్పటికన్నా పవన్ కళ్యాణ్ గారు మీ తీరు మార్చుకోవాలి. ఎందుకంటే ఆంధ్రలో అనేక రకాల సమస్యలు ఉన్నాయి, వేల సమస్యలు ఉన్నాయి. అవసరం కూడా ఆంధ్రలోకి వెళ్ళి నీ సమస్యలు తీర్చు. నువ్వు తెలంగాణకు అవసరం లేదు, తెలంగాణ గడ్డ రాజకీయానికి తెలంగాణ గడ్డ రాజకీయానికి నువ్వు పనికిరావన్నటువంటి జనసేన ఎవరైతే పవన్ కళ్యాణ్ వాళ్ళకు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా.